ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా పాల్గొంటూ ఉన్నారు. అయితే రకరకాల హామీలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు మేనిఫెస్టోలను సిద్ధం చేసి ఆ రకంగా మేనిఫెస్టోలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు చేస్తూ ఉండగా కొన్ని పార్టీలను ఓటు పర్సంటేజ్ అనేది ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ అనేది టెన్షన్ పెడుతూ ఉంది. ఈ నేపథ్యంలో 75% కంటే పోలింగ్ పర్సంటేజ్ కనుక పెరిగితే అది కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటూ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తూ ఉంటే 70% కంటే కనుక పోలింగ్ పర్సెంట్ తగ్గితే అది వైసీపీకి ఎడ్జిగా మారే అవకాశం ఉందంటూ వైసీపీ నాయకులు కొంతమంది భావిస్తున్నట్లుగా ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కూటమి వైసీపీకి 75% టెన్షన్. సో ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది అన్ని పార్టీలను ఇప్పుడు టెన్షన్కి అయితే గురి చేస్తుంది. 75% దాటుతుందా లేదా అంటూ కూటమికి చెందినటువంటి నాయకులు టెన్షన్ పడుతూ ఉంటే 70కి పెరిగే అవకాశం ఉంది అంటూ వైసీపీ నాయకులు కొంతమంది టెన్షన్ పడుతున్నట్లుగా మనం భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతంపై ప్రధాన పార్టీల టెన్షన్. 75% మార్కుపై టీడీపీ, వైసీపీ ఫోకస్. 75% ఓటింగ్ పర్సంటేజ్ కనుక నమోదైతే బాగుంటుంది అంటూ ఇటు టీడీపీ, వైసీపీ రెండు కూడా ఫోకస్ చేస్తున్నట్లుగా ఈ స్లైడ్ అయితే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, పోలింగ్ 75% దాటితే టీడీపీ కూటమికి ప్లస్. మనం ఇందాక ప్రస్తావించుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం కనుక 75% పైన కనుక పోలింగ్ నమోదైతే అది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 75% పైన పోలింగ్ కనుక నమోదైతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినట్లే మనం భావించవచ్చు అంటూ కూడా ఇప్పటికే కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణ అందించినటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటు పర్సంటేజ్ని పెంచే పనిలో ఇప్పుడు నిమగ్నమై ఉన్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మనం చెప్పుకున్నట్లుగా 75% కంటే పోలింగ్ పర్సంటేజ్ కనుక దాడితే అది టీడీపీ కూటమికి ప్లస్ అయ్యే అవకాశంగా మనం భావించవచ్చు. ఎందుకు భావించవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలన, ఆ పాలనను వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలు నానాటికి పెరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుందో ప్రజలకి, వారు ఓటు రూపంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పనిలో ఉంటారు. సో ప్రతిసారి ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన ప్రతిసారి అది అంటే ప్రభుత్వం కంటే కూడా ప్రతిపక్షాలకే ప్లస్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా మనం గతం నుంచి చూస్తున్నటువంటి నేపథ్యంలో 75% కంటే కనుక ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో కనుక పెరిగితే అది టీడీపీ కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి, అరాచకాలు, దాష్టికాలు వీటన్నిటికీ విసుగుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆ వ్యతిరేకతను క్లియర్గా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రతిపక్షాలకు ప్లస్గా మారే అవకాశం ఉంటుంది. ఓటింగ్ శాతం 75% లోపు ఉంటే వైసీపీకి ఎడ్జ్. ఓటింగ్ 75% లోపు కనుక ఉంటే అది వైసీపీకి ఎడ్జ్. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ 75%కి పైగా కనుక జరిగితే అది టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే 75% కంటే ఓటింగ్ పర్సంటేజ్ కనుక తక్కువ ఉంటే అది వైసీపీకే ఎడ్జ్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఓట్ల పర్సంటేజ్ కనుక తగ్గితే అది ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేనట్లుగా భావించవచ్చు అంటూ కొంతమంది
రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 75% కంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల్లో ఓట్ పర్సంటేజ్ కనుక తగ్గితే అది వైసీపీకి ఎడ్జిగా మారే అవకాశం ఉందంటూ మనం భావించవచ్చు. నెక్స్ట్ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 79.74% పోలింగ్ నమోదైంది. సో దగ్గరగా 80% పోలింగ్ నమోదైనట్టుగా మనం భావించవచ్చు. 2019 ఎన్నికల్లో 80% పోలింగ్ నమోదైంది. ఈసారి అంటే 2024లో కనుక 80%కి మించి పోలింగ్ కనుక నమోదైతే అది అధికార పార్టీకి భారీ షాక్ ఇచ్చేలాగే ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ మీద ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత అనేది అక్కడ ఓటర్ల రూపంలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. సో 75% కంటే కనుక పోలింగ్ తక్కువ నమోదైతే అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 75% కంటే పోలింగ్ పర్సంటేజ్ కనుక పెరిగితే అది టీడీపీ కూటమికి అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. 2024లో ఓట్ల శాతం మరింత పెరుగుతుందని అంచనా. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా 2019లో దగ్గరగా 80% ఓటింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో 2024లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, అది వారు ఓటు రూపంలో చూపించబోతున్నారని, సో దాని ద్వారా ఓటింగ్ పర్సంటేజ్ అనేది 80%కి మించి జరిగే అవకాశం ఉంది. అది టీడీపీ కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వార్తలే కాదు, 2024లో ఓట పర్సంటేజ్ అనేది అంటే పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ పోలింగ్ 75% మించడంతో అప్పటి ప్రతిపక్షం వైసీపీకి అధికారం. 2019లో పోలింగ్ అంటే దగ్గరగా 80% పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో అది అప్పటి ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఇప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్లో 80%కి పైగా పోలింగ్ కనుక నమోదైతే ఇప్పటి ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కూటమికి అక్కడ అధికారం వచ్చే అవకాశం ఉంది. 2024లోనూ పోలింగ్ 75% దాటితే ప్రస్తుత ప్రతిపక్షం టీడీపీ కూటమికి లాభం. సో పోలింగ్ కనుక 75% దాటితే ఇప్పుడు ప్రతిపక్షమైనటువంటి టీడీపీకి అది అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. పోలింగ్ శాతం పెంచడానికి టీడీపీ కూటమి కసరత్తు. ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ పర్సంటేజ్ని పెంచేందుకు టీడీపీ కూటమి భారీగా కసరత్తులు అయితే చేస్తూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని దొంగ ఓట్లను వారు కేంద్ర ఎన్నికల సంఘానికి దృష్టికి తీసుకువెళ్ళి ఆ దొంగ ఓట్లను తొలగించేటువంటి ప్రక్రియ కూడా చేసినటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచడానికి టీడీపీ కూటమి అయితే భారీగా కసరత్తులు అయితే చేస్తూ ఉంది. నెక్స్ట్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూటమి నేతల కసరత్తు. ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలింగ్ కేంద్రాలకు తరలించేలాగా కూటమి అలాగే కూటమికి చెందినటువంటి అభ్యర్థులు కసరత్తు చేస్తూ ఉన్నారు. టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే వృద్ధులు ఉంటారో అంటే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళలేని వృద్ధులు ఉంటారో వాళ్ళ కోసం అక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పించి వారిని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించేలాగా టీడీపీ నేతలు అక్కడ కసరత్తు చేస్తున్నట్లుగా ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు. పోలింగ్ రోజు గొడవలకు ప్లాన్ చేస్తున్న వైసీపీ. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు కొంతమంది ఈ పోలింగ్ రోజు ఆ రోజు గొడవలకు దిగే అవకాశం ఉంది, ప్లాన్ చేస్తున్నారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. నెక్స్ట్ దాడులు దౌర్జన్యాలతో పోలింగ్ను అడ్డుకునే అవకాశం ఉందని హెచ్చరికలు. సో పోలింగ్ పర్సంటేజ్ని తగ్గిస్తేనే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నాయకులు కొంతమంది భావించారు. అందుకే వారు పోలింగ్ రోజు పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు అవసరమైతే దాడులు దౌర్జన్యాలు చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్లుగా ఆ పోలింగ్ని అడ్డుకునే అవకాశం ఉందంటూ కూడా టీడీపీ నేతలు కొంతమంది ద్వితీయ స్థాయి నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నెక్స్ట్ జగన్ పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అది టీడీపీ కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఇప్పటికే రకరకాల
రంగాలకు చెందినటువంటి అభ్యర్థులు సమ్మెబాట పట్టారు. జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చక వారు సమ్మెబాట పడితే వారి మీద ఉక్కు పాదం మోపేటువంటి చర్యల దాకా జగన్మోహన్ రెడ్డి వెనకాడలేదు. కాబట్టి ఈసారి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, అది లేదు. దాంట్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే తీవ్రంగా అసంతృప్తి ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అది టీడీపీ కూటమికి అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంది. పోలింగ్ అధికారులు, పోలీసులు వైసీపీ ఆగడాలను అడ్డుకుంటేనే ప్రశాంతంగా పోలింగ్ అధికారులు కానీ పోలీసులు కానీ వైసీపీ ఆగడాలను ఆ రోజు అడ్డుకుంటేనే ప్రశాంతంగా పోలింగ్ జరిగే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. ఏది ఏమైనప్పటికీ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 75% కంటే పోలింగ్ కనుక ఎక్కువగా నమోదైతే అది టీడీపీ కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. 75% కంటే పోలింగ్ పర్సంటేజ్ కనుక తక్కువ నమోదైతే అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని, పోలింగ్ పర్సంటేజ్ని తగ్గించేందుకు వైసీపీ నాయకులు కొంతమంది కుట్రలు చేస్తున్నారని, ఆ విధంగానే పావులు కదుపుతున్నారు. ఆ రోజు దాడులు చేసేందుకు, దౌర్జన్యాలు చేసేందుకు, పోలింగ్ పర్సంటేజ్ని తగ్గించేందుకు, పోలింగ్ని అడ్డుకునేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి తస్మాత్ అంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు కొంతమంది టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎన్నోసార్లు ప్రసంగాలు చేసినటువంటి నేపథ్యాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.